హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏమైంది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు నిఫ్టీ క్లోజ్ అయింది 24,367 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 50,484 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ క్లోజ్ అయింది 79,705 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అప్. పేరుకి ఈ మూడు భారీగా అప్ ఉన్నాయి, కానీ ఆప్షన్ బయర్స్ అందరూ ఫ్రైడే రోజు కంపల్సరీగా లాస్ట్లోకి వెళ్ళి ఉంటారు. దే ఆర్ ఆల్ ద లూజర్స్ ఆన్ ఫ్రైడే రోజు. ఎందుకంటే త్రూ అవుట్ ద డే అది కదలలేదు. ఆల్ ద 3 ఇండస్ట్రీస్, ఒక్క ఇండస్ట్రీస్ కూడా కదలలేదు. మీరు మన లైవ్ బైసల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే మీరు ఆ చార్ట్ చూడండి, ఇంటర్డే చార్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఆల్మోస్ట్. అది ఓన్లీ ఓపెన్, దాని పైన హై వన్కి పోవటం లేదు, లో వన్కి టచ్ అవ్వటం లేదు. మన 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 లైవ్ చార్ట్స్లో మీకు ఆల్రెడీ నేను ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉంటాను. మీరు కాల్ ఒక పుట్ పట్టుకొని చూడండి, రెండు ఆల్మోస్ట్ ఓపెన్ కిందనే ఉన్నాయి. ఆప్షన్ సెల్లర్స్కి ఫ్రైడే రోజు మంచి ప్రాఫిటబుల్ డే ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి మాత్రం ఇట్స్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ ఆప్షన్ బయర్స్, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ లూజర్స్ అయి ఉంటారు. ఇప్పుడు మనకి మెయిన్ రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అంటే, రేపటి నుంచి మనకు ఆగస్ట్ 15th ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ వీక్ ఓన్లీ 4 వర్కింగ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఈ 4 వర్కింగ్ డేస్లో ఏం జరగబోతుంది అన్నది మనం ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మళ్ళీ హిండన్బర్గ్ గోల స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది స్టార్ట్ అవ్వగానే వాడు ఏదో చెప్పాడు న్యూస్, దాని మీద సెబీ చైర్మన్ కూడా ఇన్వాల్వ్ చేశాడు. సెబీ చైర్మన్ ఇన్వాల్వ్ చేసిన దాని మీద కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది. ఇవి మళ్ళీ మొదలైనవి. ఇవి పెద్ద ఇష్యూ ఫర్ యూట్యూబర్స్. ఇంకా ప్రతి యూట్యూబ్ ఛానల్లో దీని మీద ఒక వీడియో పెట్టేస్తాడు, అది గందరగోళంగా ఉంటుంది, పడిపోతుందని ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంలో మన యూట్యూబ్ ఛానల్స్ అందరూ ముందుంటారు. కానీ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాట్ ఈస్ ద ట్రెండ్. 24,382 మనకి నిఫ్టీ నెక్స్ట్ వీక్ పడుతుందా, పెరుగుతుందా, అసలు కదలకుండా ఉంటుందా నెక్స్ట్ 3 days? అంటే ఈ ఫ్రైడే రోజు ఎలా ఉందో ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 days కూడా అలానే ఉంటుందా అన్నది మనం 3 ఆస్పెక్ట్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్ మనం వాచ్ చేయాల్సింది 24,382 అన్నది నిఫ్టీ చాలా కీ లెవెల్. అది ఇది ఆల్మోస్ట్ నేను ఒక వారం 10 రోజుల నుంచి మీకు చెప్తూ వస్తున్నాను. మీరు గత 4 రోజుల నుంచి చూడండి, నిఫ్టీ అది 24,382కి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది. దాన్ని దాటి కూడా దాటలేక ఫర్దర్ మళ్ళీ వచ్చేది. ఫ్రైడే రోజు కూడా అది దాటి పైకి వెళ్ళి కూడా దానికన్నా కిందకు వచ్చి కూర్చుంది. ఎందుకంటే దాని హైట్ వచ్చేది 24,419, కానీ క్లోజ్ అయింది 24,367 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇట్ ఈస్ ఎనేబుల్ టు క్రాస్ 24,382. అందుకోసమని అది దాటుతుందా, అది దాటి పైకి వెళ్తుందా, అది దాటలేక కిందకు వచ్చేస్తుందా అన్నది ఈ వీడియోలో మనం చెక్ చేసుకోవాలి. దానికి తోడు ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ అండ్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మిగతా బ్యాంక్స్ అన్నీ ఎలా సపోర్ట్ చేయబోతున్నాయి నెక్స్ట్ వీక్ విత్ ద ట్రెండ్ లెవెల్స్ అనేది మనం ఈ వీడియోలో ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. అండ్ లాస్ట్ ఏంటంటే మనం యుఎస్ ఇండస్ట్రీస్ అంటే డవ్, నాస్డాక్, S&P 500 అండ్ జాపనీస్ ఇండెక్స్, అది దాని మీద ప్రతిరోజు డిస్కషన్స్, డిబేట్స్, వీడియోస్ పెట్టేస్తున్నారు. కాబట్టి దాని ట్రెండ్ ఎలా ఉందనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. అసలు నిఫ్టీ అసలు ఎలా ఉంది, ఏంటి దాని పొజిషను, మనకి మార్కెట్ రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకునేటప్పుడు మనకు ఆల్మోస్ట్ నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను, మన ఆప్షన్ బయర్స్ ఎవరైతే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, లైవ్ సబ్స్క్రైబర్స్, వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. స్టాక్ ట్రెండ్ అని కొడితే వాళ్ళకి ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ లెవెల్స్ తెలుస్తూ వస్తుంటుంది. కానీ యాక్చువల్లీ స్టాక్ ట్రెండ్ ఇక్కడ మనం వేరే విధంగా చెక్ చేసుకుందాం. స్టాక్ ట్రెండ్ అండ్ మీడియం ట్రెండ్ ఈ రెండు చెక్ చేసుకుందాం. యాక్చువల్లీ నిఫ్టీకి అప్ ట్రెండ్స్ ఒరిజినల్లీ స్టార్ట్ అయింది 22,339 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అంటే 340 అనుకోండి. అక్కడ నుంచి 22,599, 22,860. మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటే మీకు ఈ లెవెల్స్ కంపల్సరీగా మీకు గుర్తుంటాయి. నేను 22,599 నేను రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాను. 22,860 దాటితే భారీ అప్ ట్రెండ్ అని చెప్పి చాలాసార్లు చెప్పాను. చూడండి, 22,860 దాటంగానే 24,382 ఇప్పుడు అక్కడ ఉంది. కరెక్ట్గా 24,382 కన్నా కింద ఉంది.
మనకి ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ చూసుకుంటే టీసీఆర్ లెవెల్స్ చూసుకుంటే 24,303 క్రాస్ అయింది. అది కానీ క్రాస్ అయి పైన ఉంది, మధ్యలో ఉంది ఇప్పుడు. ఈ 24,382 అండ్ 24,367 ఇస్ ద క్లోజింగ్, మధ్యలో ఉంది. రేపు కానీ 24,382 కానీ క్రాస్ అయితే 24,530కి వెళ్తుంది. లేదు ఒకవేళ క్రాస్ కానీ కాకుండా కానీ 24,382 కానీ బ్రేక్ కానీ అయితే 24,303కి వస్తుంది. అది కూడా బ్రేక్ అయిందంటే డైరెక్ట్గా 24,000కి వెళ్ళేది, అక్కడి నుంచి కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్, ఫస్ట్ లెవెల్ ఇప్పుడు దీనికి 24,382 ఈజ్ ద కీ లెవెల్ టు వాచ్ ఫర్ నిఫ్టీ. హెండర్బర్గ్ ఏముంది, సెబీ చైర్మన్ ఏమన్నారు, అవన్నీ తీసి పక్కన పెట్టండి. అదాని న్యూస్ ఏమవుతుందో అన్నీ తీసి పక్కన పెట్టండి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి నడవాలి అంటే, ఇవి మూవ్ అవ్వాలి అంటే, అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వాలి అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటి ఇండెక్స్ హెవీ వెయిట్స్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కదిలితేనే మన ఇండెక్స్ పడడం పెరగడం అంటూ జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి హిండన్బర్గ్ న్యూస్ రాగానే 2023లో బాగా రియాక్ట్ అయింది మార్కెట్, అదేదో చాలా పెద్ద ఇస్తుంది. ఇప్పుడు రెండోసారి వాడిని ఎవరు పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. ఈ మే నాట్ హ్యావ్ సో మచ్, అంతా ఇంతకు ముందు ఉన్నంత సేవ్ ఉండదు వాడికి. వాడు షార్ట్ సెల్లరే, వాడేదో వాడి కోసం ఏదో చెప్తూ ఉంటాడు. అండ్ వాడు సెబీ నోటీస్ ఇచ్చింది కాబట్టి వాడు ఎస్కేప్ అయ్యేదానికి ఏదో వాడు అలిగేషన్స్ చేస్తున్నాడని చెప్పి అనుకుంటారు ఎవరైనా. పెద్ద మార్కెట్ అంతా పట్టించుకోదేమో అనుకుంటారు. మార్కెట్ విల్ ఓన్లీ కన్సిడర్ ఎస్పెషల్లీ ఈ దాని ట్రెండ్ ఏంటి అండ్ 24,382 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అన్నది చూసుకోవాల్సి వస్తుంది. అది కానీ బ్రేక్ అయిందంటే మీకు కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ క్రాస్ అయిందంటే 24,530కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ నిఫ్టీకి. ఇక బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చి 50,586 ఇస్ ద టీసీఆర్. నేను మీడియం ట్రెండ్లోకి వెళ్దాం మనం. బ్యాంక్ నిఫ్టీకి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 48,057 దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 48,617కి వచ్చింది, 49,117కి వచ్చింది. ఇక్కడి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే 1,500 రూపాయల దగ్గర ఉండిందో అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ 1753 వరకు, అంటే 52 వీక్స్ హై వరకు ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ మొదలైంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అదొక్కటే సింగిల్ హ్యాండెడ్గా 49,000 నుంచి 52,452 వరకు లిఫ్ట్ చేసింది. దాని తర్వాత కూడా పైకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు అది 52,452 బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ దగ్గర ఒక 10 రోజులు అవుతున్నది, 10 రోజులు దాటింది. ఇప్పుడు చూడండి, మీరు చెక్ చేసుకోండి అది ఎక్కడి వరకు వస్తున్నది అని చెప్పని. ఇక్కడ 49,177 దగ్గర రావాలి. అది మొన్న కూడా 49,300 వరకు వచ్చింది, 49,177 వరకు రాలేదు. సో రేపు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కానీ ఒకవేళ కానీ 50,586 కానీ బ్రేక్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 50,113 కింద సైడ్. ఈ టీసీఆర్ లెవెల్స్ చెప్తున్నాను నేను మీకు. లెఫ్ట్ సైడ్ 50,586 ఇస్ టీసీఆర్. అది కానీ బ్రేక్ అయితే 50,113 ఇస్ ద లెవెల్, డౌన్ లెవెల్. అది కూడా బ్రేక్ అయితే 49,646 ఇస్ ద లెవెల్. అది కూడా కానీ బ్రేక్ అయితే 49,258. అంటే అది 50,586 క్రాస్ కానంత వరకు దీనికి అప్ ట్రెండ్ ఉండదు బ్యాంక్ నిఫ్టీకి. అది టీసీఆర్ కన్నా కింద ఉన్నట్టు. అది కానీ క్రాస్ అయితే 51,059కి వెళ్తుంది. అది కానీ క్రాస్ అయితే 51,532కి వెళ్తుంది. కానీ అంతవరకు వెళ్తుందా లేదా అన్నది క్వశ్చన్. ఎందుకంటే ఓవరాల్గా అది 52,450 దగ్గర నుంచి రివర్స్ వస్తున్నది. అందుకనే బ్యాంక్ నిఫ్టీ పెరిగేదానికి చాలా కష్టపడుతున్నది. పెరిగేదానికి టీసీఆర్ దాటుతున్నది, మళ్ళీ టీసీఆర్ కన్నా కిందకు వస్తున్నది. సో రేపు టీసీఆర్ దాటుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకొని దానిపైన వెళ్ళిన తర్వాత అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది డెసిషన్స్ ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని టీసీఆర్ని బేస్ చేసుకొని ఎస్పెషల్లీ మండే, ట్యూస్డే ట్రేడింగ్ అంతా మీరు దీని మీదే ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇవి చార్ట్స్, మన లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రాడే అండ్ టీసీఆర్ చార్ట్స్ ఉంటాయి. ఈ మీడియం టర్మ్ ఉండదు వాళ్ళకి, ఇవి మాత్రమే ఉంటాయి. వాటిని బేస్ చేసుకునేది చెప్తూ వస్తుంటాం. మీరు డైరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మేము మీడియం టర్మ్ ఈరోజు ఎందుకు మీ ముందుకు తీసుకొని వచ్చానంటే, ఈ మీడియం టర్మ్ అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్, చాలా న్యూస్, చాలా పెక్యులర్ వాతావరణం ఉంది. కాబట్టి ఈ టైంలో మీకు సపోర్టింగ్గా వెరీ క్లియర్ ట్రెండ్ లెవెల్స్ ఇస్తామనే ఉద్దేశంతో నేను మీకు ఇది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిఫ్టీకి
24,382 అండ్ బ్యాంక్ నిఫ్టీకి టీసీఆర్ 50,586. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ డెసిషన్స్ రేపు ఉంటే తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పాలనుకుంటుంది, మేము ఆల్రెడీ మా లైవ్ బైసెట్ సిగ్నల్స్ ఏవైతే మీరు గత ఆల్మోస్ట్ 1.5 year నుంచి చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, విత్డ్రా అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే వచ్చి దాన్ని మేము ఇంతకుముందు మీకు వేరే సిస్టంలో ఇచ్చున్నాం. క్లియర్ డెసిషన్స్ తోటి ట్రేడర్స్కి యూస్ఫుల్గా ఉండేటట్టు చేస్తామనే ఉద్దేశంతో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ మేము ఈ విధంగా మీకు ఇస్తున్నాము. దీంట్లో చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ మీకు నిఫ్టీ ఇండిసెస్ ఉంటుంది, ఎల్టీపీ పర్సంటేజ్ చేంజ్ ఉంటుంది, తర్వాత స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ, ఎగ్జిట్, స్టేటస్, అసలు ఏం జరుగుతున్నది అనేది మీకు ఇక్కడ తెలిసేదానికి ఈ కాలం యాడ్ చేశాను. బై స్టాప్ లాస్ ఇట్లా ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనేది ఇది మీకు క్లియర్గా ఇక్కడ వచ్చేటట్టు చూస్తుంది. ఇది ఓపెన్ హైలో లాస్ట్లో ఎన్ని టార్గెట్స్ రీచ్ అయింది, దాంట్లో ఎన్ని ట్రేడ్స్ అయినాయి, టార్గెట్స్ అన్నీ, స్టాప్ లాస్ అన్నీ. రోజు నార్మల్లీ మనకిచ్చే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ సిగ్నల్స్లో మనకి హార్డ్లీ 7 to 8 సిగ్నల్స్ వస్తాయి. అందుకని ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫ్యూచర్ ఉందనుకుంటే దాంట్లో 7 trades అయినాయి మొన్న ఫ్రైడే రోజు. దాంట్లో 3 టార్గెట్ రీచ్ అయినాయి, 4 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినాయి. 3 టార్గెట్ రీచ్ అయినాయంటే చూడండి 430 నుంచి ఆల్మోస్ట్ 350 అంటే ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్లీ 80 పాయింట్లు. వేరే స్టాప్ లాస్ మన ఎంత ఉంటుంది చెక్ చేసుకోండి, నాట్ ఈవెన్ 15-16 పాయింట్స్ ఉంటుంది. సో 4 స్టాప్ లాస్ ట్రిగర్ అయినా 3 టార్గెట్స్ రీచ్ అయినా ఆల్వేస్ ఫ్యూచర్ ట్రేడర్ విల్ ఆల్వేస్ విన్, ప్రాఫిట్లోనే ఉంటాడు. ఇది దీనికి సంబంధించిన మన ఫ్యూచర్స్ సంబంధించింది. మెయిన్ ఇప్పుడు ఆప్షన్కి వస్తాం మనం. రైట్ సైడ్ ఆప్షన్, మెయిన్ ఆప్షన్ బయర్స్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ బయర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువ ఈ టూల్ని ఇది చేస్తున్నాను, ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ కంటే వాళ్ళు షార్ట్ స్ట్రాంగిల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి వేరే టూల్ ఇస్తామనే ఉద్దేశంతో అది కూడా చేస్తున్నాము. ఇక్కడ మీరు ఓన్లీ ఆప్షన్ బయర్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడండి, ఇక్కడ ఆప్షన్ బయర్స్ మీకు ఫస్ట్ ఇది మీకు ఇండిసిస్, తర్వాత ఎల్టీపీ పర్సంటేజ్ చేంజ్, తర్వాత స్టాప్ లాస్, ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిట్, తర్వాత స్టేటస్ మీకు బై ఎక్కడైంది, సెల్ టార్గెటా లేదంటే బై స్టాప్ లాసా, ఇక్కడ కామెంట్స్ ఆల్రెడీ వస్తుంటుంది. మీకు మండే నుంచి చూసే దాంట్లో మీకు అది ఉంటుంది, ఇప్పటివరకు మీకు అది ఉండదు. తర్వాత మీకు టోటల్ బిడ్, టోటల్ ఆఫర్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిందాం. తర్వాత ట్రేడ్ నెంబర్ ఏమైంది, తర్వాత లాస్ట్ కాలం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. లాస్ట్ కాలంలో మొన్న నేను ఇచ్చిన ఫ్రైడే రోజు ఇచ్చిందంటే ఏంటంటే టోటల్ టార్గెట్స్ రీచ్డ్, టోటల్ స్టాప్ లాసెస్ రీచ్డ్, ట్రిగ్గర్డ్ అని చెప్పి మీకు టార్గెట్స్ ఎన్ని ఉన్నాయి, స్టాప్ లాస్ ట్రిగ్గర్ ఉన్నాయని ఇచ్చున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు బై టార్గెట్స్ ఎన్ని రీచ్ అయింది, సెల్ టార్గెట్స్ ఎన్ని రీచ్ అయింది, బై స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ ఎంత అయింది, సెల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ ఎంత అయింది, ఇది మీకు క్లియర్గా మీకు డిఫైన్ చేస్తూ ఉంటుంది. అంటే ట్రేడ్ 1 అది బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందా, బై టార్గెట్ రీచ్ అయిందా, ట్రేడ్ 2 అది సెల్ టార్గెట్ రీచ్ బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందా లేదా సెల్ టార్గెట్ రీచ్ అయిందా, అది మీకు క్లియర్గా ట్రేడ్ నెంబర్ ప్లస్ బై టార్గెట్, సెల్ టార్గెట్ అంటూ క్లియర్గా మీకు ఇండికేషన్స్ ఇస్తూ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు ఆప్షన్ బయర్ మార్నింగ్ పుట్ ఆప్షన్ తీసుకున్నారు, ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు వెయిట్ చేశారు. టార్గెట్ తర్వాత సిగ్నల్ మారుతుంది కదా, మన దాంట్లో సిగ్నల్ మారింది, రెండో టార్గెట్ రీచ్ అయింది, సో దానికి కూడా వెయిట్ చేశారు. సో 3సారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, అక్కడ మీకు తెలుస్తుంటుంది. సో బై టార్గెట్స్ 2 రీచ్ అయినాయి, స్టాప్ లాస్ 1 ట్రిగ్గర్ అయిందని చెప్పని మీకు తెలుస్తుంటుంది. ఎప్పుడైతే బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందని మీకు ఎప్పుడు తెలుస్తుంటుందో సెకండ్ టైం వెయిట్ చేస్తాడు. ఇప్పుడు రెండో స్టాప్ లాస్ కూడా బై స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారు, మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 2 టార్గెట్స్ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ 2 స్టాప్ లాస్లో ఆల్రెడీ బై స్టాప్ లాస్లో కొట్టాయి కాబట్టి ఇక మీరు పొరపాటును కూడా దాని దగ్గర పోకుండా యూ విల్ ట్రేడ్ ఎగ్జిట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. లేదా మీకు అసలు టార్గెటే రీచ్ కాలేదు, మార్నింగ్ నుంచి మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీకు అక్కడ 3 times స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, 3 times స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే ఇక మీరు దాని జోలికి ట్రేడింగ్కి పోవడం వేస్ట్. ఎందుకంటే మార్కెట్ పైగా కింద అంటే 3 స్టాప్ లాసులు బై స్టాప్ లాసులు, 3 స్టాప్ లాసులు సెల్ స్టాప్ లాసులు ఏ ఆప్షన్కి అయితే ట్రిగ్గర్ అవుతుందో దాని దగ్గరికి పోవడం వేస్ట్. ఎందుకంటే దాంట్లో మీకు ఏదో సమ్ అబ్నార్మాలిటీ ఉంది, పైకి కిందకే తిరుగుతూ ఉంటుంది, కానీ మీకు మనీ రాదు అని ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇది ఈ గైడెన్స్ తోటి నేను మీకు ఇస్తున్నాను. ఇది ఫర్ నిఫ్టీకి సంబంధించింది మీరు చూసింది.
అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది కూడా మీరు ఇక్కడ చూడండి, మీరు బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాల్స్, బ్యాంక్ నిఫ్టీ పుట్స్, పిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ ఎక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది, ఎల్లుండి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీ ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని చూసుకునేది రైట్. మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పేజీని చూసుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకోండి. ఇప్పుడు సెకండ్ ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది, టోటల్ మన దీనికి సంబంధించింది. ఇప్పుడు మన ఎస్పెషల్లీ మన స్టాక్స్ ఎలా ఉంటాయనేది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వాట్ స్టాక్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ రిలయన్స్ చెక్ చేసుకుందాం. రిలయన్స్ అప్ బై 50 పాయింట్స్ ఫ్రైడే రోజు, టీసీఎస్ అప్ బై 56 పాయింట్స్, ఇన్ఫీ అప్ బై 27 పాయింట్స్. కానీ ఏంటంటే అసలు కదలలేదు. ఓపెన్ అయిన తర్వాత నుంచి అక్కడే ఉన్నాయి. ఈ నిఫ్టీని కదల్చలేదు. దేర్ బై ఆప్షన్ బయర్స్ అందరూ హెవీ లూజర్స్. సేమ్ ఇస్ ద కేస్ విత్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్. అది 1171 దగ్గర క్లోజ్ అయింది, అబ్బాయి 7 రూపీస్. యాక్సిస్ బ్యాంక్ అబ్బాయి 5 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఎస్బీఐ ఒకటి మార్నింగ్ నుంచి బాగా పెరిగింది, అది 824, అబ్బాయి 16 రూపీస్ అది. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబ్బాయి 7 రూపీస్ అండ్ కోటక్ బ్యాంక్ ఇస్ డౌన్ ఉంది -3 రూపీస్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇస్ +2 రూపీస్ ఉంది. ఇది ఈ మన బ్యాంక్ స్టాక్స్ సంబంధించింది. తర్వాత రేపు మండే రేపు ఓపెనింగ్ అయిన తర్వాత వాటి లెవెల్స్ ఏంటి అనేది ఇక్కడ లాస్ట్లో ఇచ్చున్నాను కాలంలో చూడండి. మీకు నెక్స్ట్ లెవెల్ అంటే రేపు లెవెల్స్, రేపు ట్రేడింగ్ లెవెల్స్, వాటిలో ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలనేది తీసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ మనకి వరల్డ్ మార్కెట్స్ రేపు మనకి వరల్డ్ మార్కెట్స్ సంబంధించింది ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు డవ్ 39,408 దగ్గర ఓపెన్ అయింది, అది క్లోజ్ అయింది 39,497 దగ్గర ఓపెన్ అయింది, అంటే 51 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. డవ్ టీసీఆర్ ఇస్ 39,618 కింద ఉంది. అది దాని పైనకి వెళ్ళి కిందకు వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీరు ఒకసారి చూసుకోండి, డవ్ డేటా చెక్ చేసుకొని. ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చిన 500, ఇది క్లోజ్ అయింది 5314 దగ్గర ఓపెన్ అయింది, అది క్లోజ్ అయింది 5344 దగ్గర క్లోజ్ అయింది, టీసీఆర్ కన్నా పైన ఉంది. అండ్ నాస్డాక్ 16636 దగ్గర అది ఓపెన్ అయింది, అది క్లోజ్ అయింది 16745 దగ్గర క్లోజ్ అయింది. కానీ దాని టీసీఆర్ వచ్చి 16640 దాని పైన ఉంది, అంటే టీసీఆర్ కన్నా పైన ఉంది. సో ఇది మెయిన్ మీకు S&P 500 అండ్ నాస్డాక్ ఈ రెండు టీసీఆర్ కన్నా పైన ఉన్నాయి. అది కానీ రేపు కానీ ఫ్యూచర్స్ కానీ దానికన్నా కానీ కింద కానీ ఉంటే కిందకి వెళ్తుంది. రేపు ఓపెన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ వాళ్ళ మార్కెట్స్ కానీ దీనికన్నా కింద ఉంటే కిందకి వెళ్తుంది, లేదంటే పైన అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ జాపనీస్ మార్కెట్స్, ఇది ఒక పెద్ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ కాబట్టి దీన్ని చెప్తున్నాను. దీని టీసీఆర్ వచ్చి 34,151. మనం ఒక 4 రోజుల ముందు మీరు దీని టాపిక్ చూస్తే ఇది 30,000 దగ్గర ఉండింది. మీరు మా పాత వీడియోస్ చూడండి, నేను మెన్షన్ చేశాను. 30,000 దగ్గర ఉంది, అక్కడి నుంచి బౌన్స్ అయ్యి 34,151 క్రాస్ అయ్యి 35,081 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు బై ఎనీ ఛాన్స్ మార్నింగ్ కానీ ఇది కానీ 34,151 కానీ బ్రేక్ అయితే మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా కంటిన్యూ అయితే పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ కన్క్లూషన్ ఈజ్ ఓన్లీ మీరు నిఫ్టీ 24,382 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అది కానీ క్రాస్ కాకపోతే మార్కెట్ కిందకి వెళ్తుంది, క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా న్యూస్లు హిండర్బర్గ్గా ఈ న్యూస్ ఏం పట్టించుకోకండి, వస్తూనే ఉంటాయి. రోజు ఏదో కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, వార్ న్యూస్ ఉంది, ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇప్పుడు న్యూసెస్. ఆ న్యూసెస్లో మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది మనకు మెయిన్ చాలా క్వశ్చన్ కదా. సో మెయిన్ మీరు 24,382 కానీ క్రాస్ కానీ కాకపోతే ప్రిపేర్ అయిపోండి, కిందకి వెళ్తుంది. మరి 24,303 కానీ బ్రేక్ అయితే ఇక డెసిసివ్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకటే మీరు దృష్టిలో పెట్టుకొని టేక్ యువర్ ట్రేడింగ్ డిసిషన్స్. సబ్స్క్రైబ్ టు us if you are happy with us. మా లైవ్ బుల్లిష్ సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ మీరు తప్పకుండా రిన్యూ చేసుకోండి. కమింగ్ డేస్లో మీరు ఇంకా మార్కెట్ వాలిటిలిటీ చాలా చూస్తారు. ఆ టైంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ మా ఛానల్ ఒకటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా సిగ్నల్సే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ అబ్నార్మాలిటీ ఆఫ్ రోజు 250 పాయింట్లు అప్, 250 పాయింట్లు డౌను, ఈ లెవెల్లో తిరుగుతూ ఉన్నది మార్కెట్. మీకు ఈ లెవెల్లో తిరిగే దాంట్లో మీరు ఆ క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి మీరు ఏం చేయలేరు. ఇది అర్థం చేసుకునేందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు us and renew your subscription. Thank you.